Epistle to Philippians, 2nd chapter, verses from 5 నుంచి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. సహోదరులారా, ఇంతవరకు మనము దేవుని వాక్యములో నుండి అనేక సంగతులు మనం విన్నాం. కొంత సమయం కొన్ని మాటలు మనం విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 6వ వచనము నుండి కానీ మనం చదివితే క్రీస్తు మనసు ఎలాంటిదో ఈ వచనాల్లో మనం చూస్తాం. క్రీస్తు మనసు ఎలాంటిది అంటే ఒక మాట నేను చెప్తాను. బైబిల్లో అనేక రెఫరెన్సులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదులే. క్రీస్తు మనసు ఎలాంటిదంటే ఆయనది తగ్గించుకునే మనసు. ఎలాంటి మనసు? తగ్గించుకునే మనసు అని లేఖనాల్లో మనం చూస్తాం. ఎలాగ చెప్పగలమంటే, ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. 6వ వచనం నుండి కానీ మనం చదివితే క్రీస్తు మనసు తగ్గించుకునే మనసు అని చెప్పాం కదా. 6వ వచనం నుండి మనం చూస్తే ఆయన 7 రకాలుగా తగ్గించుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎన్ని రకాలుగా? 7 రకాలుగా తగ్గించుకున్నట్లుగా కనపడుతుంది. బైబిల్ ప్రకారంగా 7 అనేది ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది చెప్పండి? సంపూర్ణ సంఖ్య అని అర్థం. 7 అంటే సంపూర్ణుడు లేదా సంపూర్ణ సంఖ్య అని అర్థం. ఇప్పుడు 7 రకాలుగా తగ్గించుకున్నట్లుగా మనము ఈ లేఖనాల్లో చూస్తాం. నంబర్ 1 చూడండి, 6వ వచనంలో ఎలాగా ఆయన 7 రకాలుగా తగ్గించుకున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసు ప్రభుది ఏ స్వరూపము? దేవుని స్వరూపం. ఆయన ఈ భూమి మీదకి ఏ స్వరూపంతో వచ్చాడు చెప్పండి? దేవుని స్వరూపంతో వచ్చాడా? దగ మెరుస్తూ వచ్చాడా? మెరిసిపోతూ ఏమన్నా ఈ భూమి మీదకి వచ్చాడా? ఆయనది దేవుని స్వరూపం, దాన్ని విడిచిపెట్టాడు. అది ఒక తగ్గింపు. రెండోది, దేవునితో సమానుడైన, ఈక్వల్ విత్ గాడ్. యేసు ప్రభువు దేవుని కంటే తక్కువడే కాదు. చాలామంది అంటారు యేసు ప్రభువు దేవుడి కంటే తక్కువ వాడు, దేవుని తర్వాత వాడు, ఆయన నిర్మింపబడిన వాడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన్ని తక్కువ చేసి చూసే క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఆయన దేవునితో సమానుడైన, ఆయనే దేవుడు. ఆయన దేవునితో సమానుడై ఉండి దాన్ని కూడా విడిచిపెట్టాడు. అది రెండవ తగ్గింపు. తర్వాత మనుషుల పోలికగా పుట్టి. ఆయన ఏ పోలికతో పుట్టాడు? మనుషుల పోలికతో పుట్టాడు. ఏదో ఒక దివ్య స్వరూపుల్లాగా, దివ్య పురుషుల్లాగా ఏమి ఒక స్పెషల్ ఏం కనపడదు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు. మామూలు మనలాంటి పోలికతోనే ఉన్నాడు. అది 3వ తగ్గింపు. మనుషుల పోలికగా పుట్టి ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకొని. అది 4వ తగ్గింపు. మనుష్యుడుగా కనపడి, అది 5వ తగ్గింపు. తర్వాత ఏ మరణం పొందాడు ఆయన? శిలువ మరణము పొంది, అది 6వ తగ్గింపు. 7వది విధేయత చూపిన వాడై, అది 7వ తగ్గింపు. 7 రకాలుగా మన ప్రభువు తగ్గించుకున్నాడు.
7 అంటే పరిపూర్ణం అని చెప్పాం కదా, సంపూర్ణం అనుకున్నాం కదా. ఇప్పుడు యేసు ప్రభు తగ్గింపు అనేది సగమే తగ్గించుకున్నాడా లేదా పూర్తిగా తగ్గించుకున్నాడా చెప్పండి. 7 అంటే పూర్తి అని అర్థం, పరిపూర్ణం లేదా సంపూర్ణం అనగా యేసు ప్రభు సంపూర్ణంగా తగ్గించుకున్నాడు, పూర్తిగా తగ్గించుకున్నాడు. కొంచెము మాత్రమే తగ్గించుకోలేదు, లేదా ముక్కాల భాగమే తగ్గించుకోలేదు, లేదా కాలు భాగం 100% తగ్గించుకున్నాడు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటంటే విశ్వాసులమైన మనం కూడా 100% తగ్గించుకోవాలి. కొంచెం మాత్రమే కాదు తగ్గి ఉండేది, పూర్తిగా తగ్గించుకోవాలి మనం. ఒకసారి బిల్ క్లింటన్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన ఒకసారి హైదరాబాద్కు వచ్చాడు. మీకు చెప్పుంటానేమో ఇది, అయినా మరలా వినండి. ఒకసారి హైదరాబాద్కు వచ్చాడు, మీటింగ్ జరుగుతూ ఉంది. స్టేజీ మీద బిల్ క్లింటన్ గారు ఎక్కుతూ ఉన్నాడు స్టేజీ మీదకి. ఆయన ముందు చంద్రబాబు నాయుడు కూడా ఎక్కుతూ ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. తర్వాత కొంతమంది వాళ్ళకి సహాయకులుగా ఉంటారు కదా, మంత్రులు, కొంతమంది పిఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 2-3 ఆ స్టేజ్ మీద ఎక్కుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో నుంచి ఒక పేపర్ కింద పడిపోయింది. ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన వెనకాల బిల్ క్లింటన్ ఉన్నాడు, అటుపక్క ఇటుపక్క కొంతమంది సహాయకులు ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్న ఫైల్లో నుంచి ఒక పేపర్ కింద పడింది. వెంటనే చంద్రబాబు నాయుడు ఆ పక్కన్న ఒక సహాయకుడిని పిలిచి ఆ పేపర్ని ఎత్తమంటున్నాడు, కింద పడిన పేపర్ని. ఆ సహాయకుడు వంగి పేపర్ ఎత్తక ముందే బిల్ క్లింటన్ గారు వంగి ఎత్తుకున్నాడు ఆ పేపర్ని. బిల్ క్లింటన్ గారు పూర్తిగా వంగిపోయి ఆ పేపర్ను తీసుకొని అతనికి ముందే అది చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చాడు. అమెరికా అంటే అగ్రరాజ్యం కదా ప్రపంచంలో, పెద్దన్న అంటారు దాన్ని, బాస్ అంటారు అమెరికాని, సూపర్ పోలీస్ అంటారు. అమెరికా దేశానికి అధ్యక్షుడు కావటం అంటే చిన్న సంగతి కాదు ప్రియులారా. అలాంటి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఆయన కూడా మౌనంగా ఉండొచ్చు, సైలెంట్గా ఉండొచ్చు ఆయన, కానీ ఆయనే వంగిపోయి ఆ పేపర్ తీసుకొని చంద్రబాబుకి ఇచ్చాడు. అది తగ్గింపు అంటే. ప్రెసిడెంట్ను పక్కన పెట్టాడు కాసేపు, ప్రెసిడెంట్ అన్న పదాన్ని కాసేపు మర్చిపోయాడు, ఆ పదవిని కాసేపు మర్చిపోయాడు. తగ్గింపు ఉండాలి విశ్వాసులలో. తగ్గింపులో వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి తగ్గింపులో ప్రియులారా. తగ్గింపులో ఆశీర్వాదాలు ఉన్నాయి, తగ్గింపులో మేలులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన తగ్గించుకొని ఎంత ఆశీర్వాదం పొందాడో ఆయన్ని గురించి ఒక 4 ముక్కలు మీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 26 26వ అధ్యాయము వెర్స్ వచ్చి 18 చదవండి. 18 వెర్స్ 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా చాలు ఆ మాట చాలే. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను తిరిగి ఇస్సాకు త్రవ్వించెను. తర్వాత త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి నొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చి వేసిరి. ఇక్కడ బాగా గమనించాలి. ఇస్సాకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాము కుమారుడు. వాళ్ళ నాన్న బ్రతికున్న దినాలలో కొన్ని బావులు తవ్వించాడు అబ్రహాము. ఈ బావులను తన కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడంటే తిరిగి త్రవ్వించాడు మరలా. ఇస్సాకేమో బావులను త్రవ్విస్తున్నాడు, ఫిలిష్తీయులేమో వాటిని పూడ్చి చేస్తున్నారు.
ఈయన త్రవ్విస్తూ ఉన్నాడు, వాటిని పూడి చేస్తున్నారు వాళ్ళు. బాగా గమనించాలి ఇక్కడ. ఫిలిష్తీయులు శత్రువులు వాళ్ళు. ఇస్సాకు పూడిపోయినటువంటి బావులను త్రవ్విస్తూ ఉంటే ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే ఆ బావులను మరల పూడి చేస్తున్నారు. మరల ఇస్సాకు పోయి మరల వాటిని త్రవ్విస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు మీ ఇంట్లో త్రవ్వుకున్న బావి ఒకటి ఉందనుకోండి, లేదా మీ పొలములోనే మీరు త్రవ్వుకున్న ఒక బావి ఉందనుకోండి, పక్క పొలమోడు వచ్చి మీరు త్రవ్వుకున్న బావిని పూడ్చాడు అనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పండి? మా ఊరికి దగ్గర ఒక 15 కిలోమీటర్లు కొత్తపల్లి అని ఒక ఊరు ఉంటుంది, మన డేవిడ్కి తెలుసు. ఆ ఊరు పక్కనే వాళ్ళ ఊరు కూడా. అక్కడ 20 సంవత్సరాల పాటు 40 మంది చనిపోయారు. 40 మంది చనిపోయారు. ఎలా చనిపోయారు? పొలము గట్టు ఉంటుంది కదా, పొలము గట్టు, పొలాన్ని వేరు చేసేది ఏంది? ఏమంటారు దాన్ని? గెనుమంటారా? గెనుమంటారు దాన్ని. మరి మీ భాషలో ఏమంటారు దాన్ని? గెనుమంటారు. ఒక పొలము కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే ఆ గెనుమును సగము తవ్వేసి తన పొలంలో కలుపుకున్నాడు. సగము తవ్వేశాడు. ఆ ప్రక్క పొలం అతను, నువ్వు ఎందుకురా త్రవ్వావని అడిగాడు. నా ఇష్టం అన్నాడు. అక్కడ వాళ్ళకి గొడవ వచ్చి ఆ త్రవ్విన వ్యక్తిని ఈ వ్యక్తి ఏం చేశాడంటే అక్కడే చంపేశాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ పగ. చనిపోయిన వ్యక్తి సంబంధమైన బంధువులు చంపినవాడిని వాళ్ళని చంపేశారు. మళ్ళా వాళ్ళు ఒక పక్క చంపేస్తారు, వీళ్ళు ఒక పక్క చంపేస్తారు. వీళ్ళు చంపితే మళ్ళీ వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపితే మళ్ళీ అట్లా 40 మంది ఆ 2 వైపుల నుంచి చంపుకున్నారండి. ఒకసారి ఆత్మకూరులో బిఎస్ఆర్ సెంటర్ అని మా ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. నేను అట్లా వెళ్తూ ఉన్నాను. 4-5 వ్యక్తులు వచ్చి కత్తి తీసుకొని ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే నరికేశారు. నా కళ్ళ ముందే నేను చూశాను. ఎవరు వాళ్ళంటే ఆ ఊరి గల వాళ్ళే. కేవలము పొలాల దగ్గర వచ్చిన గొడవలవి. పొలాల దగ్గర వచ్చిన కొంచెం ఆ గెనుము తవ్వేశాడు అంతే. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇస్సాకు బావిని త్రవ్విస్తున్నాడు, ఫిలిష్తీయులు బావులు పూడ్చి చేస్తున్నారు. సరే, పూడ్చాలని మరలా తవ్విస్తున్నాడు, మరలా పూడుస్తున్నారు, మరలా తవ్విస్తున్నాడు, మరలా పూడుస్తూ ఉన్నాడు. ఇది ఇస్సాకులో ఉన్న గుణం ఏంటంటే తగ్గింపు గుణం అంటారు. దీన్ని తగ్గించుకునే గుణం అంటారు. ఇస్సాకుకు చాలా ఖర్చు అవుతుంది. ఇస్సాకు చాలా ప్రయాసపడుతున్నాడు. అయినా ఖర్చు అవుతున్నా, ప్రయాసపడుతున్నా శత్రువులను పల్లెత్తి ఒక మాట కూడా అనలేదు. దాన్నే తగ్గింపు అంటాం మనం. ఈ రీతిగా ఇస్సాకు తగ్గించుకోవటం వలన అతను పొందిన ఆశీర్వాదాలు ఎందుకు తెలుసా? చూడండి, 26వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. ఇప్పుడు 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అసలు ఇస్సాకున్న దేశంలో ఎలాగో తెలుసా? కరువు ఉంది. ఇస్సాకున్న దేశంలో కరువు ఉంది. పంటలు లేదు, వర్షాలు లేవు, నీళ్ళన్నీ ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, కుంటలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి. వర్షం లేదు, ఫలము లేదు, పంటలు లేవు, ఫలాలు లేవు. కరువు ఉన్నటువంటి దేశంలో ఉన్నాడు ఇస్సాకు ఇప్పుడు. కరువున్న ప్రదేశంలో ఉన్నాడు ఇస్సాకు ఇప్పుడు. అలాంటి కరువు ప్రాంతంలో, అలాంటి కరువు పరిస్థితుల్లో ఎవరైనా పొలం వేస్తారా చెప్పండి? ఎవరైనా విత్తనాలు వేస్తారా చెప్పండి? ఎవరు వేయరు. కానీ వర్షం లేని స్థలంలో, కరువు పరిస్థితులు, కరువు ఉన్న ఆ దేశంలో ఇస్సాకు పంట పొలాన్ని వేశాడు, విత్తనాలు వేశాడు. పొలం వేసి ఫలం ఎలా వచ్చిందంట? 50%, 60%, ఎంత పర్సెంటేజ్? 100 అన్నాడు. 100% పంట వచ్చింది చేతికి. 100% చేతికి పంట వచ్చింది. తగ్గించుకుంటే ఉండే ఆశీర్వాదాలు ఇవే.
తగ్గించుకుంటే వచ్చే మేలులు ఇవే ప్రియులారా. కరువు పరిస్థితుల్లో కూడా చేతి నిండా పంట వచ్చిందండి ఇస్సాకుకి. 100 ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. అక్కడ ఉంది కదా, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు ఏమాడట, గొప్పవాడాయను. తగ్గించుకుంటే దానివల్ల వచ్చే ఫలితము ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. మనము పంటేసిన 100 ఫలం వస్తుంది, మనం బిజినెస్ ప్రారంభించిన 100 ఫలం వస్తుంది, మనం ఏమి చేసినా 100 ఫలం వస్తుంది. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడే. యెహోవా అతనిని ఆశీర్వదించని గనుక అతడు గొప్పవాడాయను. ఎప్పుడు గొప్పవాడవుతారు చెప్పండి? ఎప్పుడు గొప్పవాడయ్యేది? దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వాదం లేకుండా నువ్వు గొప్పవాడు కావు, నేను గొప్పవాడిని కాదు, మనం ఎవరం కూడా గొప్పవారు కాదు. ఆయన చూపు మన మీద లేకపోతే, ఆయన దయ మన లేకపోతే, ఆయన ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎంతైనా కష్టపడు, నువ్వు గొప్పవాడవు కానే కావు. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. బాగా గమనించండి ఈ మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇప్పుడు గమనించాలి, నీకు ఐశ్వర్యం కావాలనా? నీకు ఐశ్వర్యం కావాలంటే ఎలా వస్తుంది? అది దేవుని ఆశీర్వాదము ద్వారా వస్తుంది ఐశ్వర్యం. కింద ఏమన్నాడు? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలామంది తమ సొంత శక్తి మీద ఆధారపడతారు, తమ సొంత బలం మీద ఆధారపడతారు, తమ సొంత పరిస్థితుల మీద ఆధారపడతారు. నేను కష్టపడాలనుకుంటారు. మంచిది, తప్పేం లేదు, నువ్వు కష్టపడాల్సిందే, నువ్వు కష్టపడాల్సిందే. కానీ నీ కష్టములో ఎవరు ఉండాలో తెలుసా? ప్రభువు ఉండాలి. నీ కష్టములో ప్రభువు ఉండాలి, ప్రభు ఆశీర్వాదం ఉండాలి. ప్రభువును పక్కన పెట్టి ప్రభువుకు ఇవ్వవలసిన ప్రయారిటీ ఇవ్వకుండా ప్రభువును మనము తక్కువ చేసి మన సొంత శక్తి, మన సొంత బలం, మన సొంత ఆలోచనలు, మనము సొంతగా చేసే కష్టము ద్వారా మనకు ఆశీర్వాదం రాదు. బైబిల్ చెప్తున్న మాట, నేను కాదు. ప్రభువును దూరంగా పెట్టి నువ్వు ఎంత కష్టపడినా నీకు ఐశ్వర్యం రాదు. నీ కష్టానికి ప్రభువును జత చేసుకో, నీ ప్రయాసకి ప్రభువును జత చేసుకో. అప్పుడు నీ కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది, అప్పుడు నీకు ఐశ్వర్యం వస్తుంది. అదే అక్కడ అంటున్నాడు, నరుల కష్టము చేత వాళ్ళు ఐశ్వర్యవంతులు కారు అన్నారు. అందుకనే చాలామంది పాపం రాత్రింబగులు కష్టపడుతున్నారు, ఓటీలు చేస్తున్నారు, ఓవర్ టైములు చేస్తున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ అప్పుల భారం తగ్గటం లేదు, కష్టాలు పోవటం లేదు, ఇబ్బందులు పోవటం లేదు. ఒకసారి ఆలోచన చేయండి, నా కష్టంలో ప్రభు ఉన్నాడా? నా ప్రయాసలో నాతో కూడా ప్రభు ఉన్నాడా? అదొకసారి థింక్ చేసుకుంటే, అదొకసారి ఆలోచన చేసుకుంటే, ప్రభువుతో కలిసి చేసే ఏ పనైనా, ఏ ప్రయాస అయినా దాంట్లో ఆశీర్వాదం వస్తుంది, దాంట్లో ఐశ్వర్యం వస్తుంది. ప్రియుల, తగ్గింపు చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. తగ్గించుకుంటే ఎన్ని లాభాలండి, తగ్గించుకుంటే ఎన్ని ప్రయోజనాలు, ఎన్ని ఆశీర్వాదాలు అంటారు. ఇస్సాకు తగ్గించుకోవటం వల్ల కదా కరువులో కూడా 100 ఫలం పొందాడు. తగ్గించుకుంటే ఏం పోతుంది? తగ్గించుకుంటే ఏం పోదు, ఆశీర్వాదమే వస్తుంది. తగ్గించుకోవాలి మనం. తన్ను తాను తగ్గించుకునేవాడు
హెచ్చించబడును. హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనే మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఈ లోకానికి రావాలనుకుంటే ఏదో ఒక రీతిగా రావచ్చు, కానీ ఎంత తగ్గించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, రిక్తుడుగా చేసుకున్నాడు. నీకులాగా నాకు వలె మన వలె ఈ లోకములో ఆయన జీవించాడు. గొప్ప ఇంటిలో కూడా ఆయన జన్మించలేదు ప్రియులారా. సాదాసీదా మామూలు నార్మల్ ఫ్యామిలీలోనే పుట్టాడు. దేవాది దేవుడు, సృష్టికర్త ఆయన. కానీ అటన్నిటిని విడిచిపెట్టడం అంటే అది తగ్గింపు జీవితం. తగ్గించుకుందామా? యేసుక్రీస్తు ప్రభు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు అనే మాట మనం చూస్తాం. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. తగ్గించుకుందామా లేదా తగ్గేదే లేదంటారా? తగ్గించుకుందామా? తగ్గించుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనలో ప్రియులారా. యేసు ప్రభువును మనం చూద్దాం, ప్రభు వైపు మన దృష్టిని మరల్చుకుందాం ప్రియులారా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అలాంటి తగ్గింపు గుణం కావాలని మనం కోరుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగా.